ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి అని చెప్పాను కదా. ఒకవేళ మీరు నిజంగా స్టాక్ మార్కెట్లో నష్టపోయినా సరే, ఒకవేళ ఇంతవరకు నష్టం లేకుండా ఉన్నా సరే, ఈ వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా, స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ ఇది ముఖ్యంగా ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, ఒక్క ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి తప్పించి, అది స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఇది బీటీఎస్టీ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేదంటే పొజిషనల్ ట్రేడింగ్ కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఇప్పుడు చెప్పి ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క ఇంట్రాడే ట్రేడింగ్ తప్పించి అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ అందరికీ బాగా ఉపయోగపడతాయి. సేఫ్టీ అనమాట అందరికీ. అది ఏంటని చెప్తాను. చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. మన డబ్బులకి సేఫ్టీగా ఉంచుకుంటూ మన తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎలా సంపాదించుకోవాలనేది మీకు టెక్నికల్గా చెప్తాను. చిన్న టెక్నిక్స్ కూడా చెప్తాను. ఇది ఏంటంటే, చాలామంది మన ఛానల్స్లో ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది వేరే వాళ్ళు ఎవరెవరో రికమెండ్ చేశారని స్టాక్స్లో పెట్టడం, లక్షల కొలది స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అని కాదు, ప్రతి కంపెనీలో కూడా స్టక్ అయిపోయిన ఉన్నారన్నమాట. అలాగ అవ్వకుండా ఉండాలంటే ఏంటని చెప్తాను. చాలామంది ఏంటంటే సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ స్టాక్స్లో పెట్టేసి స్టక్ అయిపోయి చాలామంది చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు కదా, ఇది మల్టీ బ్యాగర్ స్టాకు, ఈ 1 మంత్లో 100% రిటర్న్ ఇచ్చేస్తే 200% రిటర్న్ ఇచ్చేస్తుంది, ఇది పిచ్చి పిచ్చి చెప్తుంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మే బదులు సింపుల్ చెప్తాను. నేను చెప్పానని కాదు, ఇప్పుడు నేను చెప్తే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్టా నన్ను మీకు అర్థమవుతుంది, నేను చెప్పింది కరెక్ట్ కాదనేసి. లాస్ట్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. ముందుగా ఏంటంటే, మీరు ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేయకండి. ట్రేడింగ్ కూడా ఇంట్రాడే అయితే మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఎందుకంటే ఇంట్రాడే చేశారనుకోండి, మార్నింగ్ 9:50 నుంచి 3:30 వరకు ఉంటాం కాబట్టి, మనం మార్కెట్ అవర్స్లో ఉంటాయి, మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి లాస్ అయితే బయటకు వచ్చేస్తాం. ఏదైనా ఒక రోజు దాటి నెక్స్ట్ డేకి మనం ఏదైనా స్టాక్ని హోల్డ్ చేయాలనిపిస్తే మాత్రం, అది బీటీఎస్టీ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఏదైనా సరే, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ, ఏది కానీ సరే, మీరు ఏం చేయాలంటే, ఓన్లీ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50 స్టాక్స్, ఇది అందరికీ తెలిసి స్టాక్స్ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి అనేసి. కొన్ని కొత్తగా వచ్చే వాళ్ళకి, మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి తెలియదు నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా తెలుసు, అంత పట్టించుకోరు. కాకపోతే వీటి సంగతి పట్టించుకోరు. చిన్న చిన్న స్టాక్స్ కోసం పరిగెడుతుంటారు, వాళ్ళు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి. ఇదేంటంటే, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏంటంటే, ఇవి టాప్ 50 కంపెనీస్ అందరికీ తెలుసు కదా, కానీ కొంతమంది తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకే తెలియదు. నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ ఏంటంటే, ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్ ఇవి. ఇక్కడ ఉన్న సేఫ్టీ ఇంకెక్కడ ఉండదన్నమాట. ఇదేంటంటే, మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, మన దీంట్లో ఫండమెంటల్స్, ఇది కంపెనీ ఎలాంటిది అనేది అసలు మనం పట్టించుకోవసరం లేదు. అది మంచి కంపెనీ, చెడ్డ కంపెనీ మనం చూడవసరం లేదు. ఎందుకంటే, ఈ నిఫ్టీ 50లోకి వచ్చిందంటే, ఏదైనా స్టాక్ అందులో ఉన్నది అంటే, దానికి అన్ని అర్హతలు ఉంటేనే అందులో ఉంటుంది అనమాట. ఒకవేళ దానికి ఆ అర్హత లేదనుకోండి, పక్క తీసేస్తారనమాట. చూడండి, కింద సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ లేవో చూసుకోండి. అలాగని అన్ని స్టాక్స్ తీసారు. కొన్ని స్టాక్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఎస్బీఐ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, రిలయన్స్ ఒకటి, నెక్స్ట్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐటీసీ, ఇలా స్టాండర్డ్గా కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికీ సాధారణంగా తీరు, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. కొన్ని మాత్రం మారుతున్నాయి. చూడండి, కొన్ని స్టాక్స్ బాగా గమనించండి. అది ఆల్రెడీ కొత్త సీనియర్స్కి అయితే తెలుసు, కొత్తలో అయితే మాత్రం గమనించుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఎన్ఎస్సీ వాళ్ళు తీసేస్తుంటారు. అలా బాగా పనిచేసినా ఉంచుతారు, బాగా పని చెప్తే పక్క తీసేస్తారు, వేరే స్టాక్స్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తుంటారు. కాబట్టి మనం ఇందులో ఏంటంటే, మనం చూడాల్సిన పని లేదనమాట. ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, అవన్నీ మనం చూసుకోవసరం లేదు. ఇందులో ఏంటంటే, అన్ని సెక్టర్స్ కూడా, మ్యాక్సిమం అన్ని సెక్టర్స్ కూడా, మెయిన్ సెక్టర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో మనం ఏం చేయాలంటే, ఒక 4-5 సెక్టర్లు సెలెక్ట్ చేసుకుని చాలు. ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంక్ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి, ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, ఆటో సెక్టర్, ఇలాగ 4 సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క స్టాక్లోనే, ఒక్కొక్క సెక్టర్లో 2 స్టాక్స్ అలా పెట్టుకుని సరిపోద్ది. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ సెక్టర్ అనుకున్నాం. బ్యాంక్ సెక్టర్లో మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి, స్టేట్ బ్యాంకు అకౌంట్ లేని లెవెల్ ఉంటారు ఏంటి. ప్రతి ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్స్ ఉంటాయి. మన కళ్ళ ముందు కనిపించే కంపెనీ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా ఉంటుంది కంపల్సరీ బ్యాంక్ అకౌంట్, అందరికీ ఉంటుంది. అది మనం ఫస్ట్ బ్యాంక్ సెక్టర్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన స్టాక్ ఏంటి, స్టేట్ బ్యాంకు. అలాగే ఇంకో స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఎఫ్ఎంసీజీలోనే ఐటీసీ, హిందుస్థానీ లీవర్, నెస్లీ, ఇవన్నీ అవి ఎప్పటి నుంచి ఉన్నాయి. అవి కూడా అందులో ఎవరికి నచ్చిన స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని సరిపోతాయి. ఇవి మీరు టెక్నికల్గా కూడా ఎలా చేయాలని చెప్తాను చూడండి. అది ఇలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న నిఫ్టీలో 50లో ఉన్న కంపెనీస్ ప్రతిదీ కూడా మన ఇల్లు దాటి బయటకు వెళ్ళామనుకోండి, మన కళ్ళ ముందే కనిపిస్తాయి. బయటనే కాదు, మన ఇంట్లో కూడా కనిపిస్తాయి. ఇవి రిలయన్స్, నెస్లీ, హిందుస్థానీ లీవర్ అన్నీ కూడా మన కళ్ళ ముందు, మన ఇంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా అన్నీ మన కళ్ళ ముందు బయట రోడ్డు మీదకి వెళ్తే కంపల్సరీ ఒకటే కనిపిస్తుంది. ఇలా మారుతి ఒకటి, హీరో మోటార్స్ ఒకటి, ఇవన్నీ మన కళ్ళ ముందు తిరిగేవి కదా. ఇందులో పెడితే మనకి ఇంకా రిస్క్ అయితే, భయం అయితే. కానీ ఇక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది అంతేగాని మనకి డబ్బులు అయితే పోవు. మిగతా వాటితో పోల్చుకుంటే అవి ఏంటంటే, మిగతా వాటిల్లో పెడితే
డబుల్ అయిపోతాయి 100%, 200% డబుల్ అయిపోయి అనుకుంటే కొద్ది రోజులు మీరు ఏమైనా పెట్టేసి ఊరుకుంటారు అలాగా. ఆ కొద్ది రోజుల తర్వాత కంపెనీ ఉండదు, ఆ కంపెనీ పరారు అయిపోద్ది. అలా ఎంతోమంది బలి అయిపోయారు. లేదంటే స్టక్ అయిపోయి ఉండిపోతారు అలా సంవత్సరాల కొద్ది కిందన. అలాగ ఉంటుంది ఎందులో పెడితే అందులో పెడితే. ఇదేంటంటే ఫుల్ సేఫ్టీ అనమాట. మనం ఏంటంటే ఇక్కడ వేరే స్టాక్స్లో అయితే మనం ఫండమెంటల్స్ అన్నీ ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్స్ అయితే ఏం చూడవసరం లేదు. మనం ఏంటంటే ఓన్లీ టెక్నికల్స్ నాలెడ్జ్ కొంచెం చిన్న నేర్చుకుంటే చాలు. అది కూడా చెప్తాను అలా చేయాలనేది. చిన్న నాలెడ్జ్ పెంచుకుంటే చాలు. అది మంచి అమౌంట్ మీరు ఆ వేరే స్టాక్స్లో పరిగెడతారు కదా, అదే అమౌంట్ ఇక్కడే తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను. ఇది మళ్ళీ ఫండమెంటల్స్ అంటారు కదా, ఫండమెంటల్స్ ఏంటంటే అది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే అవకాశం అయితే ఉంటుంది. అది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఫండమెంటల్స్ వద్దని చెప్పను, కానీ ఫండమెంటల్స్ కూడా ఉండాలి. కాకపోతే ఇందులో ఉండేదానికి ఏంటంటే ఫండమెంటల్స్ మనం చూడవసరం లేదు. ఫండమెంటల్స్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్స్. ఇందులో ఉన్నదానికి చెప్తున్నాను. మిగతా అయితే ఫండమెంటల్స్ చూసుకోవాలి. ఇందులో ఉన్నదానికి మన ఫండమెంటల్స్ అయితే చూడవసరం లేదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, ఎన్ఎస్సీ వాళ్ళు చూసుకుంటారు. బాగుని పెడతారు, బాగుని పక్క చేస్తుంటారు. మనం టెక్నికల్ చూసుకుంటాం. ఏదైనా ఇందులో ఉన్న స్టాక్ ఏదైనా తక్కువలో దొరుకుతుంది అనుకోండి, కొంటాం. బాగా పెరిగిన తర్వాత అమ్మేస్తాం. ఇప్పుడు టెక్నికల్ చెప్తాను, మీకు అర్థమైంది కదా ఈ స్టాక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను అనేసి. బీటీఎస్టీ చేసినా సరే నిఫ్టీ 50 లేదంటే నిఫ్టీ 100 స్టాక్స్ అంతే. నిఫ్టీలో 50 కంపెనీస్ కానీ లేదంటే 100 కంపెనీస్ కానీ అవి దాటి అవతలకి వెళ్ళకూడదు. అవతలకి వెళ్ళామంటే ఓన్లీ ఇంట్రాడే వరకు అయితే పర్వాలేదు. ఒక 1 వీక్ కానీ ఒక నెక్స్ట్ డే కానీ బీటీఎస్టీ కోసం కానీ తీసుకున్నా సరే ఇవే సేఫ్టీ అనమాట. ఇప్పుడే ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక యుద్ధం కానీ ఏదో ఒకటి ఎక్కడ జరిగినా ముందు మార్కెట్ మీద పడతారు. మళ్ళీ పెట్టిన తర్వాత మనం పడిపోతుంటే భయం వేసేస్తుంది. మళ్ళీ డబ్బులు ఎక్కడ పోతాయి అనేసి లాస్లో బయటకు వచ్చేస్తాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిపోతాయి. మళ్ళీ మనం పడితే మళ్ళీ పడిపోతుంటాయి. ఎందుకు యాతనంతా ఇందులో పెట్టించుకుంటే ఒకరు పడినా మనకి భయం ఉండదు. మన కళ్ళ ముందు కనిపించే కంపెనీస్ ఒకవేళ ఇందులోనే సేఫ్టీ లేకపోతే ఇంక ఏ కంపెనీస్లో సేఫ్టీ ఉండదు అనమాట. అసలు స్టాక్ మార్కెట్ మొత్తం నడిపేది ఏంటంటే నాకు తెలిసి నిఫ్టీ 50 కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం మార్కెట్ అంతా నడిపే ఇవే. మరి మిగతా ఉద్దేశం అని నాకు తెలియదు, కానీ ఈ 50 కంపెనీస్ మొత్తం నడిపితే కొన్ని వందల వేలు ఉన్నాయి కానీ స్టాక్స్ అవన్నిటికంటే ముఖ్యంగా ఇవే అనమాట. చూడండి, ఎప్పుడైనా నిఫ్టీ 1%, 2% పడిందంటే మాత్రం మిగతా స్టాక్స్ అన్నీ దారుణంగా పడిపోతాయి. 10%, 20%, 5%, 3%. మిగతా స్టాక్స్ అయితే మ్యాక్సిమం ఒక 3% ఎబో పడిపోతుంటాయి. ఇది 1% దాటితే మాత్రం మొత్తం కంట్రోల్ చేసి ఇవే ఈ స్టాక్సే. ఇది అన్ని సెక్టర్స్, మెయిన్ సెక్టర్స్ అంటే ఇందులో ఉంటాయి. ఇదనమాట. అందుకే దీనిలో సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇంట్రాడే అని చెప్పాను కదా, ఇంట్రాడే అయితే మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు టెక్నికల్స్ చూద్దాం. మరి ఇందులో మనకి తక్కువ టైంలో మరి ఇందులో చాలామంది డౌట్ వస్తుంది కదా, ఇవన్నీ ఒక హై రేంజ్కి వెళ్ళిపోయి మనం తక్కువలో కొంటే కదా ఎక్కువ అవుతాయి, ఆల్రెడీ ఎక్కువలో ఉన్నాయి కదా ఇంకేం పెరుగుతాయి అనిపిస్తుంది కదా. దానికి సింపుల్ టెక్నిక్ చెప్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే, మీరు పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ పెద్దగా అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే, ఇది మీకు ఒక స్టాక్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది హీరో మోటార్ స్టాక్. ఇది మీరు ఏం చేస్తారు సరే, ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ రోజులు షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాలనుకోండి, ఎప్పుడైనా స్టాక్ ఇలా కిందన పడినప్పుడు తీసుకోండి. ఈ మిగతా స్టాక్స్ లెక్క వేరు, ఇందులో ఉన్న స్టాక్స్ లెక్క వేరు అనమాట. ఇక ఎప్పుడైనా బాటంలో కింద పడినప్పుడు తీసుకున్నారనుకోండి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పైన ఎప్పుడు తీసుకున్నారనుకోండి, ఈ పైన ఎప్పుడు తీసుకుంటారో అది కింద పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ కిందన తీసుకునేది ఎందుకు పడుతుంది కిందకి? ఇది 10వ ఫ్లోర్ అనుకోండి, ఇది 1వ ఫ్లోర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుందా? ఇక్కడ తీసుకుంటే మహా అయితే కొద్దిగా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పోనీ 1వ ఫ్లోర్లో తీసుకున్నారు, పోనీ 2వ ఫ్లోర్లో తీసుకున్నారు, అంటే ఫ్లోర్ లెక్క చెప్తాను మీకు అర్థం అవ్వాలనేసి. ఇది 1వ ఫ్లోర్ అనుకోండి, మహా అయితే పడితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది, ఇంకొక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే అవకాశం ఉంటుంది. లేదంటే కొద్ది రోజులు ఇక్కడ ఉండిపోద్ది అలాగా. అంతేగాని పెద్దగా మీకు నష్టమైతే ఉండదు కదా. మరి వేరే మీరు వేరే దేంట్లో పెడితే దాంట్లో పెట్టట్లేదు కదా, క్వాలిటీ స్టాక్స్లో పెట్టారు కదా, మీకు ఇంకా భయపడే పనే ఉంది. ఇంకా రెండు రోజులు లేట్ అయినా సరే మన డబ్బులు అయితే పోవు కదా, సేఫ్టీ కదా, ఫుల్ సేఫ్టీ కదా. అదే మీరు పైన ఇక్కడ కొన్నారు, ఇందులోనే సరే నిఫ్టీ 50లోనే సరే ఈ పైన బాగా పెరుగుతుంది కొన్నారనుకోండి, అక్కడ ఉంటుంది ఏంటి అదేమైనా మళ్ళీ కిందకి పడదా? అందుకే ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అయితే పర్వాలేదు, పైన తీసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అలా అంతవరకు అయితే పర్లేదు. షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం పెట్టేటప్పుడు ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు తీసుకోవాలి. కిందకు వచ్చేటప్పుడు తీసుకుంటే అది కంపల్సరీగా 2 రోజులు లేట్ అయినా సరే పైకి వెళ్తుంది కదా. ఇక్కడ కూడా మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు, బాటమైంది కదా అని చెప్పి తీసుకోకూడదు. ఇక్కడ కూడా చిన్న చెప్తాను చూడండి. ఎప్పుడైనా కిందకు వచ్చినప్పుడు మీరు బొలింగర్ బ్యాండ్ కానీ ఆర్ఎస్ఐ కానీ సింపుల్ ఇండికేటర్స్ ఇవి చాలా ఈజీగా ఉంటుంది. మన ఛానల్లో ఉంటాయి ఇవి ఎలా యూజ్ చేయాలనేది. వేరే ఛానల్స్ అయినా చూడండి, కొద్దిగా నేర్చుకుంటే చాలు టెక్నికల్స్. మీరు వారంగా ఒకసారి ఏం లేదు, ఒక 50 కంపెనీస్ ఉంటాయి కదా, జస్ట్ ఈ 50 కంపెనీస్ వాచెస్లో పెట్టుకుంటే చాలు. ఏదైనా ఒక స్టాక్ కిందకు వచ్చింది అనుకో, షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుంటారు.
పెట్టుకున్న తర్వాత ఈ బ్యాండ్ ఉంది కదా, లోయర్ బ్యాండ్ ఉంది కదా, ఈ కింద బ్యాండ్ దాటి ఎప్పుడైతే క్యాండిల్ కిందకు వస్తుందో, ఇది చెప్పాను, ఇది ఇక్కడ ఎలాగ ఎంటర్ అవ్వాలని ఆ వీడియోస్ చెప్పాను. కాకపోతే వేరే వీడియోలని చూడండి, వేరే ఛానల్ వీడియోస్ అని చూడండి. ఈ బొలింగర్ బ్యాండ్ ఎలా యూజ్ చేయాలనేది మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఈ తక్కువ టైం ఫ్రేమ్ ఏంటంటే ఇంట్రాడేకి పెట్టుకోవాలి, 5 నిమిషాలు 15 నిమిషాలు పెట్టుకోవాలి. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం, షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం ఏటికైనా సరే డైలీ దాటి పెట్టుకోవాలి. డైలీ కానీ వీక్లీ కానీ పెట్టుకోవాలి. వీక్లీ కూడా అవసరం, డైలీ సరిపోతే ఇక్కడే మీకు అర్థమైపోద్ది. డైలీ పెట్టుకుంటే ఇదే మంచి టైం ఫ్రేమ్ అనమాట. దేనికైనా సరే, ఇంట్రాడే కానీ సరే డైలీ కంపల్సరీ చూడాలి. ఈ డైలీ పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే, ఇలాగ లోవర్ బ్యాండ్ కిందకి ఎప్పుడైతే వస్తుందో బాటంలోన ఇలాంటి దగ్గర ఎంటర్ అయ్యారు అనుకోండి, చూసారు ఇక్కడ కింద బ్యాండ్ టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళిపోయి చూసారు మార్కెట్. డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను, హీరో మోటార్స్ ఇక్కడ నుంచి చూసారు పైకి ఎలా వెళ్తుంది చూసారా, చూడండి ఎక్కడ పడిందా, ఇది ఎలా నాకు ఇక్కడ వరకు వెళ్తుంది టార్గెట్ ఇది. తర్వాత ఈ పైకి ఎంతవరకు వెళ్తా చూసుకోండి. ఎప్పుడు ఇలా కిందనే కొనుక్కోవాలి, కిందనే కొనుక్కున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ కొన్న వాళ్ళు కూడా పైకి వెళ్ళిన తర్వాత కూడా అలా ఉంచుతారు. ఇంకా అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత తీద్దాం, 20 సంవత్సరాలు తీద్దాం అనేసి. అలాగని పైకి వెళ్ళి ఉండిపోతుంది, అది కొద్ది రోజులు అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకే డైరెక్షన్ అలాగే ఉండిపోతుంది. పైకి వెళ్తుంటుంది, కిందకి వస్తుంది, పైకి వెళ్తుంటుంది, కిందకి వస్తుంటుంది. ఇవ్వండి ఇలా పైకి వెళ్ళిందా, ఇక్కడ వరకు వెళ్ళిందా, మళ్ళీ కింద పడింది కదా, ఇలా వెళ్ళింది కదా, ఇవ్వండి ఇలా పైకి వెళ్ళింది కదా, మళ్ళీ కింద పడలేదా. ఎప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఉంచకూడదు, తీసేయాలి. ఇగో ఇంతవరకు వెళ్ళిందా, మళ్ళీ ఇక్కడ పడింది కదా. ఎప్పుడు పైకి ఎప్పుడైతే వెళ్ళిందో ప్రాఫిట్ బుక్ చేసుకొని, ఆ టైంలో ఏదైనా స్టాక్, మంచి స్టాక్, ఈ నిఫ్టీ 50లో ఏదైనా స్టాక్ దొరుకుతుంది, తక్కువలో దొరుకుతుంది అనుకోండి, బాటంలో దొరికింది అనుకోండి, ఆ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ కిందకి ఏదైనా బాటంలో స్టాక్ దొరికితే ఎంటర్ అవుతారు. స్వింగ్ ట్రేడింగ్ గట్రా అనుకోండి, షార్ట్ టర్మ్ కోసం గట్రా తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఇలా బాటంలో ఎంటర్ అయింది ఏంటంటే లాంగ్ ఉంచాలనుకున్న వాళ్ళు చెప్తున్నాను అనమాట. అంటే కొంచెం రోజులు టైం పడుతుంది ఒకసారి కింద నుంచి పైకి రావడానికి. అందుకే లాంగ్ ఉండాలనుకున్న వాళ్ళు ఇప్పుడు బాటంలో కొనండి, ఈ క్వాలిటీ స్టాక్స్లో పెట్టుకోండి. అదే మీరు షార్ట్ టర్మ్ కోసం గట్రా తీసుకోవాలనుకోండి, ఒక 2 నెలలకి 3 నెలలకి అలా తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, ప్రతిసారి మీకు ఇలా బాటంలో దొరకవు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఈ నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటాయి కదా, ఇందులో ప్రతిసారి ఏదో ఒక సెక్టర్ బాగానే ఉంటుంది. మార్కెట్ ఎంత వరస్ట్గా ఉన్నా సరే, ప్రస్తుతానికి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి 6 నెల 22 తారీఖు 2025 ప్రస్తుతానికైతే ఇది ఏంటిది ఐటీ సెక్టర్ బాగుంది ప్రజెంట్. ఒక ఇంచుమించు ఒక 2 వీక్స్ నుంచి ఐటీ సెక్టర్ బాగుంది. నేను వీడియోస్ మా ఛానల్లో చెప్తూనే ఉంటున్నాను. ప్రజెంట్ ఐటీ సెక్టర్ బాగుంది. ఐటీ సెక్టర్లోనే మనం షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు పెడుతుంటారు. అలాగే ఏ సెక్టర్ బాగుంటే ఆ సెక్టర్లోనే షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటారు. మీరు ఏం లేదు, బొలింగర్ బ్యాండ్ను ఆర్ఎస్సి 2 చాలు, మీరు కరెక్ట్గా వాడితే సరిపోద్ది. వాల్యూమ్ ఒకటి, ఈ 3 చూసుకుంటే చాలు. అది నా వీడియో చూస్తారా, వేరే వాళ్ళ వీడియో చూస్తారో తెలియదు. మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని వీటిలో మీకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఎంటర్ అయిపోవడమే. ఇది ఎలా వాడాలని మీకు తెలిస్తే మీకు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని మీకు ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చిన్న పని, ఒక వారానికి ఒకసారి చెక్ చేసుకుంటే చాలు, ఇంకేం పని అవసరం లేదు. ఎవడో ఏదో చెప్పాడు, ఆ కంపెనీ కాగితాలు తిరగాడు, వాళ్ళ డేటా ఏమవుతుంది అన్నీ చూసుకోవడం వేస్ట్ అనమాట. ఇది మనం ఏంటంటే ఓన్లీ టెక్నికల్స్ చూసుకుంటే చాలు. ఈ నిఫ్టీ 50లో పెట్టుకుంటే మనం ఓన్లీ టెక్నికల్స్ వారానికి ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. తేడా ఉందా ఎగ్జిట్ అయిపోతారు. ఏదైనా మంచి ఆపర్చునిటీలో బాటంలో దొరికితే కొంచెం లాంగ్ పెట్టుకుంటారు. మీ మధ్యలో కానీ పైన కానీ దగ్గరలో దొరికాయి అనుకోండి, షార్ట్ టర్మ్ కోసం ఒక 1 మంత్ 2 మంత్స్ కోసం ఎంటర్ అవుతారు. ఇలా చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ సెక్టర్ బాగుంటే ఆ సెక్టర్లో తీసుకుంటారు. ఇలా చేసుకుంటే మనకి సేఫ్టీ, ఫుల్ సేఫ్టీ అనమాట. మనకి ఇందులో టైం వేస్ట్ అవుతుంది కానీ మన డబ్బులు ఇట్టు పోవు. చాలామంది ఫోన్లు చేస్తారు, అందులో మొండలా ఎగ్జిట్ అయిపోవాలంటారు. ఎక్కడ ఇలా పైన కొండ మీద ఇక్కడ కొంటారంటారు పైన, అది కూడా ఇది తాడు బంగారం లేని కంపెనీలో కొంటారు. కొందరు అది ఏంటి అక్కడ కొన్న తర్వాత ఇలా కింద పడేసి ఇక్కడ స్టక్ అయిపోతారు. ఇంచుమించు అది సంవత్సరాల కొద్ది ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, పెరగదో తెలియదు, అలా స్టక్ అయిపోయినారు చాలామంది. ఉండాలా వద్దంటే మనం ఏం చెప్తాం. చూడండి, నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే అవసరం లేదు, కానీ రాంగ్ అయితే మాత్రం, అంటే నేను రాంగ్ చెప్పానని చెప్తే నాకు కొంచెం నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా వరకు చెప్పేటప్పుడు మన ఛానల్ ఉంది కాబట్టి మళ్ళీ ఎవరికైనా మళ్ళీ నేను ఇంకా చెప్పడానికి అయితే బాగుంటుంది. ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఉంటాను. బాయ్.